అంటే టీడీపీలోకి రావడానికి గల కారణం ఏమంటారు లోక్దళ్ నుంచి? మళ్ళీ కారణం అంటూ ప్రత్యేకంగా రామారావు గారు మళ్ళీ మళ్ళీ పిలిచి మాట్లాడడం. సరే లోక్దళ్ ఫస్ట్ టైం లోక్దళ్ నుండి పోటీ చేశారు. ఓకే, సరే మీలాంటి యంగ్స్టర్స్ కావాలి, నేను ఆ భావజాలంతోనే పనిచేస్తానని చెప్పడం, రామారావు గారు మళ్ళీ మళ్ళీ పిలిచి ఎక్స్ప్లెయిన్ చేయడం, నీకు ఫ్రీడమ్ ఇస్తానని చెప్పడం, నేను ప్రజల కోసమే చేస్తానని. ఓకే, ఆ డిస్కషన్లో ఏం జరిగిందో అంటే రాజకీయాలకు వచ్చిన బిజీగా ఉన్న సమయంలో కూడా మీ పట్ల అదే ప్రేమ అదే ఆప్యాయత చూపించేవారా? అంటే ఏమైనా బిజీగా ఉండేవారు ఎక్కువ కూడా? లేదండి, ఇప్పుడున్న వాళ్ళని చూస్తుంటే మా వారు చాలా టైం ఇచ్చారు మాకు అనిపించింది. ఇప్పుడు ఉన్నవారు ఇవ్వడం లేదంటారా? అంటే ఐ మీన్ ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్, ఎవరో ఎందుకు, నేనే ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నా, నేను కూడా మా వారిలాగా అంత అటెన్షన్ ఇవ్వలేకపోతానేమో ఫ్యామిలీకి అనిపించింది. మా వారైతే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎక్కడున్నా. సెల్ ఫోన్ లేని రోజుల్లో కూడా ఎక్కడున్నా కనీసం 3-4 అవర్స్కి అన్నా వచ్చేది నాకు ఫోన్, ఎక్కడో ఒక ల్యాండ్ లైన్ దగ్గరికి వెళ్ళి, నేను పలాన్ దగ్గర ఉన్నా, పలాన్ దగ్గర లంచ్ చేస్తున్నా, పలాన్ ఈ టైంకి వస్తాను బ్యాక్. అసలు లాస్ట్ డే కూడా, లాస్ట్ యాక్సిడెంట్ జరిగే ముందు కూడా ఇక్కడ నుండి షాద్నగర్కి వెళ్ళే వరకు 9:30 వరకు నాకు 10 మినిట్స్కి ఒకసారి నాకు ఫోన్లో టచ్లో ఉన్నారు. షాద్నగర్కి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి చేశారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ చేయడానికి నాకు అక్కడ లైన్స్ కలుస్తలేవని ల్యాండ్ లైన్కి వెళ్ళి ఫోన్ చేయించారు నాకు బయలుదేరినామని. అంటే అంత టచ్లో ఉండేవాళ్ళు. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బయటకు వెళ్ళేవాళ్ళం, ఒక 1 వీక్ అట్లా. మూవీకి అట్లంతా బయటకి అంటే అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళేవాళ్ళం. అవుట్ ఆఫ్ సిటీ, అవుట్ ఆఫ్ కంట్రీయా? కంట్రీ లేదు, సిటీ. అవుట్ ఆఫ్ సిటీ, అవుట్ ఆఫ్ స్టేట్ అంతే. అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడైనా విహారయాత్ర అలా అంతే అనుకోండి. సైట్ సీయింగ్ 3 మంత్స్కి ఒకసారి వెళ్ళేవాళ్ళం పిల్లలని తీసుకొని కంపల్సరీ. మీ మ్యారేజ్ ఎప్పుడైంది మేడం? 1982 మీ మ్యారేజ్ అయింది. మీకు ఎంతమంది సంతానం? 3 అబ్బాయిలండి. 3 అబ్బాయిలే? ఓకే, 3 అబ్బాయిలే. ఫస్ట్ కార్తీక్, సెకండ్ కౌశిక్, థర్డ్ కళ్యాణ్. ఓకే, కార్తీక్, కౌశిక్, కళ్యాణ్. మా నాన్నగారు మా చిన్న తమ్మునికి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మ ఉండంగానే పెట్టేసుకున్నారు. ఎందుకు 3 మేడం? అమ్మాయి కావాలనుకున్నారా ఏంటి? అమ్మాయి కావాలని మా నాన్న కోరుకుంటే నుండి అబ్బాయిలు ఎప్పుడు కోరుకోలేము, అమ్మాయిని కోరుకున్నాం. 3 అబ్బాయిలే కోరుకున్న వాళ్ళకి అబ్బాయిని ఎవరు, అమ్మాయి కావాలనుకున్న అమ్మాయిని ఎవరు. సో మా మేనమామ కూతుర్ని మేము పెంచుకున్నాం. మా మేనమామ తను ఎవరి దగ్గర అయితే పెరిగిందో వాళ్ళ కూతుర్ని నాన్నగారు తెచ్చుకొని పెంచుకున్నారు. వాళ్ళు పెంచుకున్నారు, వాళ్ళ బాబుని మీరు పెంచుకుంటున్నారు. అది దేవుడు అట్లా రాసి పెడతారు అనుకుంటాం మేము, అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కార్తిక్ రెడ్డి గారు అంటే ఇప్పుడు రాజకీయాల్లో మీ వారసత్వం, తండ్రి రాజకీయ బిజినెస్ చేస్తారు. ఇద్దరు ఏం బిజినెస్ మేడం? ఒకరేమో ఫార్మా దాంట్లో ఉన్నారండి, మైన్స్ పెట్టుకుని. ఓకే, ఇప్పుడు ఇందిరారెడ్డి గారు ఎన్టీఆర్ గారి పిలుపుతో టీడీపీలోకి వచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హోమ్ మినిస్ట్రీ కూడా చేశారు ఆయన. అయితే ఎన్టీ రామారావు గారు లేబర్ అండ్ హోమ్ అదే మంచి శాఖలు చేశారు. హోమ్ మినిస్టర్ అంటే ఇందిరారెడ్డి గారే అనే ఒక మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ఆ కుర్చీకే వన్నీ తెచ్చారు హోమ్ మినిస్టర్గా ఆయన. ఆ తర్వాత టీడీపీలో సంక్షోభం ఏర్పడింది, ఒక అనిశ్చితి, టీడీపీలోనే ఒక అనిశ్చితి ఏర్పడి ఎన్టీ రామారావు గారిని గద్దె దింపారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారితో చాలా విభేదించారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో విభేదించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? చాలామంది ఎమ్మెల్యేల పైన మీ ఇందిరారెడ్డి గారు మాత్రం విభేదించారు. ముందు నుండి కూడా కొంచెం వాళ్ళు ముందు నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ గారు ఇద్దరు ఉండేవారు, ఇద్దరు అల్లుళ్ళు. వెంకటేశ్వరరావు గారు, దగ్గుబాటి వెంకటేశ్వర. మా వారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారితోనే ఉండేవాళ్ళు ముందు నుంచి కూడా. ముందు నుండి సరే, అప్పుడు రామారావు గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ వచ్చినప్పుడు న్యాచురల్గా రామారావు గారితోనే ఉన్నారండి. ఓకే, ఆయన మరణానంతరము ఇక అటువైపు పోకుండా కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయన మరణానంతరం వాళ్ళ వైఫ్తో కూడా కొన్ని రోజులు ఉన్నారు కదా, లక్ష్మీపార్వతి గారు. తర్వాత తెలంగాణ ఆయనకు ముందు నుండి ఎక్కడున్నా కూడా కొంచెం తెలంగాణ అనేది కొంచెం ఉండేది. ఓకే, ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వినిపించారా? మా ప్రాంతం నష్టపోయిందనే వ్యూ వినిపించేవాడు ప్రత్యేక తెలంగాణ అనుకోండి. రామారావు దగ్గర ఉన్నప్పుడు కూడా అంటే కేసీఆర్ గారి కన్నా ముందు ఇందిరారెడ్డి గారు తెలంగాణ వాదాన్ని వినిపించారా? 100%. పార్టీ పెట్టాడండి, నిద్రపోతున్న తెలంగాణ వాదాన్ని తట్టి లేపాడు మా వారు. పార్టీ పెట్టాడు. మా అమ్మగారు కూడా చాలా జిల్లాలు పర్యటించింది ఆయనతో. నిద్ర నుంచి లేచిన తెలంగాణని కేసీఆర్ గారు అందిపుచ్చుకున్నారంటారా? పరిగెత్తించారా? పరిగెత్తించారా? నాట్ ఓన్లీ కేసీఆర్, అందరు అన్ని పార్టీలు కలిపి పరిగెత్తించారు. అందులో ఒక కేసీఆర్ కి క్రెడిట్ ఇస్తాం. వ్యక్తులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, జెండా మోసింది. అందరూ సహకరించారు కాబట్టి. మీరు ఎలా అంటారు, మేము ఇంకోటి అంటాం. అందరూ సహకరించారు కాబట్టి కేసీఆర్ ఈరోజు
1951 ఆంధ్రప్రదేశ్ యూనిఫై అయినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతం నష్టపోయిందనే భావజాలం తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ వ్యక్తుల్లో మొదటి నుంచి ఉంది. దాని తర్వాత చెన్నారెడ్డి గారి ఉద్యమం, ఆ తర్వాత ఇందిరారెడ్డి గారి ఉద్యమం, దాని తర్వాత కేసీఆర్ గారి ఒక పార్టీ పెట్టడం, ఆయనతో పాటు చాలా శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలు అన్నీ కలిసి తెలంగాణ రాష్ట్రం కావడానికి తోడ్పడిందే కానీ ఒక వ్యక్తితోనో, ఒక వ్యవస్థతోనో, ఒక శక్తితోనో ఇది వచ్చింది కాదు. అది మన తెలంగాణ ప్రత్యేకత. అప్పట్లో చూసుకుంటే తెలంగాణ వాదాన్ని అంటే టీడీపీ నుంచి బయటికి వచ్చిన కేసీఆర్ గారు ఒక జెండా భుజాన వేసుకొని మొత్తం సందులు గొంతులని హైదరాబాద్ సిటీలో తిరిగేవారట. అప్పుడు ఎవరు కూడా కనిపించేవారు. అప్పుడు ఎప్పుడో ఇందిరారెడ్డి గారు తెలంగాణ వాదాన్ని వినిపించి ఆయన మరణానంతరం ఎవరు పట్టించుకోకపోయినా ఒక జెండా భుజాన వేసుకొని తిరుగుతుంది కేసీఆర్ గారే అప్పుడు. అది కాదంటారా? అంటే దానికి మీరు చెప్పాను, మొదట్లోనే చెప్పాను, మా తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా మొదటి నుంచి కన్సిస్టెంట్గా వాయిస్ వినిపించినాడు కదా అని కదా ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. కానీ మేము చెప్పేది ఏంటంటే ఆయన ఒక్కడే కాదు వినిపించింది, చాలామంది కూడా ఉన్నారు, చాలామంది వ్యక్తులు ఉన్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తులు, కుటుంబాలు చాలా ఉన్నాయి తెలంగాణ కోసం. ఆయన ఒక్కరే చేసింది కాదు, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఎంతోమంది, చాలామంది ఉన్నారు. సో జెండా మోసినా, అజెండా మోసినా, ఇంకేది మోసినా కూడా ఆయనకు సరిపోయే రివార్డు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఇచ్చేశారు నాగరాజరావు గారు. ఇప్పుడు కొత్తగా ఆయనకు మళ్ళీ ఇంకో క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం మనం ఏం అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇందిరారెడ్డి గారు. అంటే మీ కుటుంబము, మీ ఆయన, మీరు, మీ పిల్లలంతా కూడా. అంటే అటు లక్ష్మీపార్వతి గారి తెలుగుదేశం పార్టీ కూడా అలా సైడ్ అయిపోయింది, అన్నా తెలుగుదేశం పార్టీ అలా వెళ్ళిపోయింది, ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీ ఒకటి. అంటే ఆ పార్టీలో, అంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేక ఇందిరారెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేకని కాదు, అంటే తెలుగుదేశం పార్టీకి వెళ్ళకూడదనే కదా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడుచున్నాడు అనే దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పిలిచి, నువ్వు ఇట్లాగే నాతో ఉంటే నువ్వు హోమ్ మినిస్టర్ ఉంటావని చెప్పి పిలిచి మాట్లాడున్నారు. మా వారు వచ్చి ఇంట్లో మమ్మల్ని అడిగారు, మరి నేను అటు వెళ్తే హోమ్ మినిస్టర్ ఉంటాను, ఇటు వెళ్తే పదవి పోతుంది అని. మీరేమన్నారు? మేము పోయినా పర్వాలేదన్నా, రామారావు గారితో ఉండాలన్నా. అంటే అది మీ నిర్ణయమా, మీ హస్బెండ్ అంటే ఆయన ఇందిరారెడ్డి ఆయన నిర్ణయించుకొని మమ్మల్ని అడిగి ఉంటాడు అంతే. మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది, మామ అనిపించాలని, మీకు పదవికాంక్ష ఉందా లేదా అని టెస్టింగ్ చేశారు అనుకుంటారా? అది కూడా ఉండొచ్చు. అరే మంత్రిగా ఉంటే మంత్రి గారి భార్య సబితా ఇంద్రారెడ్డి గారు కరెక్ట్ నిర్ణయం చెప్తారా లేకపోతే అవకాశవాదంతో మాట్లాడుతానని డెఫినెట్ గా టెస్ట్ చేసి ఉండదు. అదే ఒక టెస్టింగ్ కూడా వచ్చింది, మంత్రి గారి భార్య హోదా అనిపించుకోవాలి అంటే మాజీ మంత్రి గారి భార్య. అలా అట్లా ఎప్పుడు మేము ప్రవర్తించలేదు. రాజకీయాలు పదవుల కోసం కాదండి, ఒక ఆలోచనతో చేస్తున్నాం మేము. మా వారు ఫస్ట్ మినిస్టర్ అయినప్పుడు కార్తిక్ 3.5 years ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేసినాం. ఇంట్లో కార్ ఉంది కానీ కార్లో పంపించడానికి వీల్లేదని చెప్పాడు మా వారు. హోమ్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నానప్పుడు. ఓకే, ఎడ్యుకేషన్ మినిస్టర్. నేను 86-87 చెప్తున్నారమ్మా, నేను 3 years ఉన్నప్పుడు. ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరో ఉన్నారు, పంపించడానికి వీల్లేదన్నారు. బస్సులో పంపించు, బస్సులో తీసుకొచ్చుకో, బస్సులో పంపించేదాన్ని. నేను 2 years బస్సులో వెళ్ళాను. వాస్తవమంటారు అది? ఇంకా దాంట్లో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అటెండర్ కూడా ఉన్నాడు. గర్వంగా రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొద ఉండదు, మంత్రి తలుచుకుంటే మంది మార్బలానికి కొదవేముంటుంది. మేమేమంటున్నాం అంటే అండి, గర్వంగా చెప్పుకుంటాం, గర్వంగా చెప్తాం, మేము గర్వంగా ఫీల్ అవుతాం. మా వారు బస్సులో పంపించమన్నారు. కష్టం ఏంటో తెలవాలి పిల్లలకి, బస్సులోనే పంపించన్నారు. తర్వాత 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 ఇంకా 3 పిల్లలు అయిపోయిన తర్వాత బస్సులు ఎందుకని చెప్పేసి అట్లా తర్వాత కన్విన్స్ అయినారు ఆటోలు పంపించడానికి. కార్లు ఉపయోగించనే లేదండి మమ్మల్ని. ఇందిరారెడ్డి గారు మంత్రిగా పనిచేశారు, మీరు అంటున్నారు హోమ్ మినిస్టరు, విద్య, లేబరు, ఈ శాఖలన్నీ ఆయన చేపట్టారని మీరే అంటున్నారు. ఒక మంత్రిగా పనిచేసిన ఇందిరారెడ్డి గారికి ఆ రోజు ఉన్న ఆస్తులు ఎంత, ఆయన కుటుంబానికి అంటే ఈరోజు సబితా ఇందిరారెడ్డి గారికి తన కుమారులకు ఉన్న ఆస్తులు ఎంత అంటారు? మేము ఆస్తులు పెంచుకోవడానికి పని చేయలేదండి, ప్రజల అభిమానాన్ని పెంచుకోవడానికే పని చేసినాం. అప్పటి ఆస్తులు పెరిగాయంటారా తగ్గాయంటారా? మా జిల్లా వాళ్ళకి అందరికీ తెలుసు మా ఆస్తులు పెరిగినాయి తరిగినాయి అనేది. మేము ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం, పోతే అభిమానాన్ని చురగొన్నాం, హోదాలు పెరిగినాయి, హోదాలతో పాటు ఆస్తులు కూడా పెరిగాయి అనుకుంటా. ఆస్తి ఇప్పుడే చెప్పాను, అందుకే ఆస్తుల మీద మేము దృష్టి పెట్టలేదండి. మాకు ఎంతసేపు ప్రజల అభిమానమే చూసుకున్నాం తప్పిస్తే ఆస్తుల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇటుపక్క. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.